గాయ్స్, ఈ వీడియోలో మనము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐఏఎస్ ఆర్ సివిల్స్ క్రాక్ చేయొచ్చా అనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే వీకెండ్ బ్యాచ్ పేరుతో లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం మేము సపరేట్ ఒక డిజైన్ చేసాము కరికులం అని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి, వీకెండ్ బ్యాచెస్ అని చెప్పి. దీని గురించి దీంట్లో జెన్యూన్గా ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తున్నారు కొంతమంది ఇన్స్టిట్యూట్స్ అయితే దీన్ని జస్ట్ ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే జాబ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం సాధ్యమేనా, అసలు ఇంతకుముందు ఎవరైనా చేశారా అనేది మనం ఒకసారి చూస్తే నేహా నాటియాల్ ఆల్ ఇండియా ర్యాంక్ 185 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2011. సో తర్వాత వచ్చేసి కిరణ్ బీబీ సాఫ్ట్వేర్ ఒరాకిల్లో చేశారు, ఆల్ ఇండియా ర్యాంక్ 100. అండ్ తర్వాత వచ్చేసి దినేష్ కుమార్ 2016 ఆల్ ఇండియా ర్యాంక్ 24 సాధించారు సైట్ ఇంజనీర్గా. అండ్ పూజ్య ప్రియదర్శిని ఆల్ ఇండియా ర్యాంక్ 11 2018లో చేసింది, రిలయన్స్ ఫౌండేషన్లో చేసింది, అంతకుముందు బిగ్ అకౌంటింగ్ కంపెనీలో చేసేది. అండ్ దానికి ముందు అంజలి ఆల్ ఇండియా ర్యాంక్ 26 2018. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వేరే ఇతరత్ర జాబులు చేస్తూ సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారంటే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. సో నేనేం ఎంతమంది కోర్స్ తీసుకున్నారంటే, ఎంతమంది ఎన్ని లక్షలు కట్టి జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే జస్ట్ ఇప్పుడు వీకెండ్ బ్యాచ్ అయితే తక్కువే ఉండదు, 1.5 నుంచి 2 lakhs ఉంటుంది, లేదా 1 lakh ఉంటుంది ఆన్లైన్లో అయితే. 1 lakh అంటే తక్కువ అమౌంట్ కాదు, జస్ట్ 1 lakh కట్టేసేస్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్కి కొంతమందికి 1 lakh అంటే పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే 700 hours కోచింగ్ ఉంటుంది ఓన్లీ జిఎస్. ఆన్ యావరేజ్ అప్రాక్సిమేట్లీగా అన్ని ఇన్స్టిట్యూట్స్ 700 గంటలు క్లాసులు వినాలి. ఫస్ట్ ప్రాక్టీస్ గురించి సెకండరీ, ఇనిషియల్ డేస్లో వినడానికి, మళ్ళీ ప్రిపరేషను, మళ్ళీ ఆప్షనల్ అదనం. క్లాసులు వినడానికి దాదాపు రోజుకు 3 గంటలు 4 గంటలు చొప్పున వేసుకున్నా కానీ దాదాపు 10 months టైం తీసుకుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎప్పుడు అంటే ఇది ఓన్లీ జిఎస్, తర్వాత ఒక 3 months ఆప్షనల్ ఉంటుంది, 3 to 4 months ఉంటుంది, కొంతమంది 2.5 monthsలో కూడా కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే రోజుకి 3-4 గంటలు టైం వెచ్చించి క్లాసులు వినడానికి 1 year పట్టితే, సో దాన్ని ప్రిపరేషన్ ఎప్పుడు చేయాలి? వీకెండ్ బ్యాచెస్లో ఎంత సబ్జెక్ట్ కవర్ అవుతుంది? సరే ఓకే, ఎక్కువ టైం తీసుకుంటుంది మేబీ, ఓకే మీరు ఫ్లెక్సిబుల్గా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ నేను ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్, దిస్ ఈజ్ పాసిబుల్, ఆల్రెడీ ప్రూవెన్. కొంతమంది దీంట్లో క్రాక్ చేసి ఉన్నారు, దాన్ని కాదనట్లేదు నేను. అండ్ అట్ ద సేమ్ టైం నేనేం చెప్పదలుచుకున్నానంటే జాబ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, సివిల్స్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్ అయితే కాదు, పాసిబులే. కానీ కొన్ని థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. బిఫోర్ పేయింగ్ ల్యాక్స్ అంటే ఇన్స్టిట్యూషన్కి లక్షల ఫీజు కట్టే ముందు, ఆ డెసిషన్ తీసుకునే ముందు మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. మనం జాబ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే అప్గ్రేడేషన్ కోసం ఒక చిన్న కోర్స్ నేర్చుకోవడానికే మనకి కొన్నిసార్లు టైం అనేది కుదరకపోవచ్చు. మరి ఇంత పెద్ద ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఆలోచించాలి? ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక లక్షలు ఇదంతా ఫీజు కట్టే ముందు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవ్వండి, ఎన్సీఆర్టీస్ మీద టెస్టులు రాయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంతవరకు వచ్చారు, మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారు, మీరు ప్రిపేర్ అవ్వగలుగుతున్నారా, అసలు ఆ టైం అనేది మీరు కేటాయించగలుగుతున్నారా అనేది మీరు ఆలోచించాలి. ఎన్సీఆర్టీ ఎంత అవుతుందంటే ఎన్సీఆర్టీ కోచింగ్ వచ్చేసి 2000 నుంచి 3000 అవుతుంది అంతే. ఆన్లైన్లో తీసుకోండి, ఇనిషియల్గా ముందు దాని మీద ప్రయోగం చేయండి, ఎంత టైం ఇన్వెస్ట్ చేయగలుగుతుందో దాన్ని సెగ్రిగేట్ చేసుకొని అప్పుడు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎంత టైం పెట్టగలుగుతాము అని తెలుసుకోకుండా, మనం వల్ల అవుతుందా కాదో తెలుసుకోకుండా, నేను జాబ్ చేస్తూ క్రాక్ చేస్తున్నారు ఒక ఇంటర్వ్యూ వీడియో చూసేసి కొంతమంది దాని గురించి ర్యాంక్ సాధించిన వాళ్ళు వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేశారు, ఎన్ని అవర్స్, ఎంత కఠోర శ్రమ చేశారని చెప్పకుండా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. వాళ్ళు క్రాక్ చేశారు కూడా వాళ్ళు ఈజీ అనిపిస్తుంది, కానీ ఇక్కడే కష్టం అని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మీ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోండి, అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే ఉత్త పుణ్యానికి లక్షలు కట్టాల్సిన అవసరం ఉందంటారు కోచింగ్కి. ఒకసారి ఆలోచించండి. బిఫోర్ టేకింగ్ కోచింగ్, బిఫోర్ పేయింగ్ ల్యాక్స్ ఆఫ్ ఫీజ్, ప్లీజ్ అడ్జస్ట్ యువర్ టైమింగ్స్ అండ్ టైం టేబుల్, స్కెడ్యూల్, ఇదంతా ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతానా, అండ్ నా ఆఫీస్లో వర్క్ చేస్తూ దీన్ని నేను మేనేజ్ చేయగలుగుతాను, ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.